Dr. Vijay Kumar, PhD, Department of Commerce, Viveka Degree College, Pune. Now I am telling about the classification of banks. దీన్ని మనం తెలుగులో బ్యాంకుల వర్గీకరణగా మనం చెబుతూ ఉంటాం. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, రకరకాల బ్యాంకులు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే 3 రంగాలు అభివృద్ధి చెందాలి అనగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా తయారవ్వాలంటే 3 రంగాల మీద ఆధారపడి ఉంటుందని ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ 3 రంగాలు ఏంటంటే మొట్టమొదటి ప్రాథమిక రంగము, 2 ద్వితీయ రంగము, 3 తృతీయ రంగం. ఈ ప్రాథమిక రంగాన్ని మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రైమరీ సెక్షన్ అంటాం. రెండోది మనకి ద్వితీయ రంగము సెకండరీ సెక్టర్, మూడోది తృతీయ రంగం లేదా మనకి చూసినట్లయితే సేవా రంగము టెరిటోరియల్ సెక్టర్గా మనం తీసుకుంటాం. ఈ ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగంగా మార్చడం జరిగింది. ఎందుకంటే ఈనాడు మన భారతదేశంలో అత్యధిక మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి లేదా వ్యవసాయమే వృత్తిగా ఆధారం చేసుకొని జీవిస్తున్నారు కాబట్టి అందువల్ల దీన్ని ప్రైమరీ సెక్టర్ లేదా ప్రాథమిక రంగంగా చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వడం జరిగింది. రెండోది ద్వితీయ రంగము సెకండరీ సెక్టర్, దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లేదా పారిశ్రామిక రంగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మూడోది సర్వీస్ సెక్టర్ టెరిటోరియల్ సెక్టర్ లేదా సేవా రంగము. అయితే మరి మొట్టమొదటిగా వ్యవసాయ రంగము, రెండవదిగా పారిశ్రామిక రంగము, మూడవది సేవా రంగము. ఈ 3 రంగాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని మరి ప్రముఖమైన ఆర్థికవేత్తలు చెప్పడం అనేది జరిగింది. అందువలన మరి ఈ 3 రంగాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ అంటే సేవా రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల మీద ఎక్కువగా ఆధారపడి ఉందని మనం చెప్పచ్చు. అంటే దీనికి కారణం అంటే సర్వీస్ సెక్టర్లో మనం చూసినట్లయితే రైల్వేలు, ఆర్టీసీ, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు మొదలవన్నీ కూడా సర్వీస్ అందిస్తూ ఉంటాయి కాబట్టి దీనికి టెరిటోరియల్ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్గా చెప్పడం అనేది జరిగింది. అంటే మన భారతదేశంలో కావలసినటువంటి టెక్నాలజీ కానీ లేదా ఇంకా ఇతర రంగాలు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మూలధనం సరిగ్గా లేనందువల్ల ఆయా రంగాలు పుట్టుబడి ఉన్నాయని మనం చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందువల్ల మనకి కావాల్సినటువంటి మూలధనం కావాలి అనుకుంటే ఎక్కువగా ఈ బ్యాంకుల ద్వారా అభివృద్ధి చెందడం అనేది మనకి జరుగుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొన్ని రకమైనటువంటి వాటి విధులను బట్టి కొన్ని రకమైనటువంటి బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఓనర్షిప్, దట్ మీన్స్ యాజమాన్యాన్ని బట్టి ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రైవేట్ రంగ సంస్థలు లేదా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాగా విడదీయడం జరిగింది. అలాగే కొన్ని రకమైనటువంటి సేవల దృష్ట్యా కొన్ని రకమైన బ్యాంకుల లాంటివి నిర్మించడం అనేది జరిగింది. అంటే మనకి షెడ్యూల్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్ బ్యాంకులు ఇలాంటివి మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ లేదా బ్యాంకుల యొక్క వర్గీకరణ. ఇందులో మొట్టమొదటిగా కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులుగా మనం చెప్తూ ఉంటాం. ఈ కమర్షియల్ బ్యాంక్ చూసినట్లయితే ఇవి షార్ట్ పీరియడ్ లేదా మనకి ఈ రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దీర్ఘకాలిక రుణాలు అనేది కాకుండా స్వల్పకాలిక రుణాలు మాత్రమే ఇవి అందిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం చూసినట్లయితే దీస్ బ్యాంక్స్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ and give loans and advances
జరుగుతుంది. అలాగే అనేక రకమైనటువంటి లోన్స్ ఇవ్వడం, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, ఇలాగా రకరకమైనటువంటి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా కొన్ని రకమైనటువంటి సేవలు కూడా అందించడం జరుగుతుంది. అవి ఏమనగా ఏజెన్సీ సేవలు మరియు జనరల్ యుటిలిటీ సర్వీసెస్. ఇలాగా కొన్ని రకమైనటువంటి ఖాతాదారుల సేవలు అందించడం ద్వారా ఈ కమర్షియల్ బ్యాంక్స్ ప్రజల్లో పొదుపుతనాన్ని ప్రేరేపించి వాటి ద్వారా దేశ అభివృద్ధికి వాటిని ఒక పెట్టుబడి రూపంలో అందజేస్తూ అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్పడం మనకి జరుగుతుంది. దట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. తర్వాత చూసినట్లయితే ఇండస్ట్రియల్ బ్యాంక్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. దీన్ని మనం పెట్టుబడి బ్యాంకులు లేదా పారిశ్రామిక బ్యాంకులుగా మనం చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమకి కావలసినటువంటి మూలధనం అందించడం, ఇది కమర్షియల్ బ్యాంక్స్ వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఓన్లీ వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలిక రుణాలు మాత్రమే అందజేస్తుంటాయి. దీనికి కారణం ఏంటంటే డిపాజిట్దారులు ఎవరైనా డిపాజిట్ చేసినప్పుడు మరలా వాళ్ళు అడిగినప్పుడు వెంటనే సొమ్ము చెల్లించాలి కాబట్టి దీనికి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి స్వల్పకాలిక రుణాలు మాత్రమే ఇది అందజేస్తూ ఉంటుంది. అయితే మరి ఇండస్ట్రియల్ బ్యాంక్స్ లేదా చూసినట్లయితే లేదా ఒక పరిశ్రమకి కావాల్సినటువంటి చూసినట్లయితే అధిక మూలధనం అవసరం ఉంటుంది. ఆ పీరియడ్ తీర్చే పీరియడ్ కూడా లేదా కాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కమర్షియల్ బ్యాంక్స్ వాటికి రుణాలు అందించదు. దీని ద్వారా ప్రభుత్వం ఇండస్ట్రియల్ బ్యాంక్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాటిని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. వీటి యొక్క విధులు ఏం చూసినట్లయితే ఇండస్ట్రీస్ రిక్వైర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫర్ బయింగ్ మిషనరీ, కన్స్ట్రక్షన్స్ ఆఫ్ బిల్డింగ్స్, ఎక్స్పెన్షన్ ఆఫ్ ప్రొడక్షన్, మోడర్నైజేషన్ ఎక్సెట్రా. సో ఇండస్ట్రియల్ బ్యాంక్స్ బై ద షేర్స్ ఆఫ్ ది కంపెనీ. అయితే ఇక్కడ ఈ పెట్టుబడి బ్యాంక్ లేదా ఇండస్ట్రియల్ బ్యాంక్ చూసినట్లయితే వీటికి కావాల్సినటువంటి మూలధనం అత్యధికంగా కావాల్సి ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా ఈ బ్యాంకుల్ని ప్రభుత్వం నెలకొల్పి పరిశ్రమలకు కావాల్సినటువంటి లేదా దీర్ఘకాలిక రుణాలు అందజేయడం కోసం వీటిని స్థాపించడం జరిగింది. అంటే పరిశ్రమలకు కావాల్సినటువంటి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మిషనరీ కొనుగోలు చేయడానికి లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, ఇక్కడ చూసినట్లయితే ఇంకా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లేదా ఆ బిల్డింగ్స్ చాలా మంది ఇంకా పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాటి ద్వారా ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి దీర్ఘకాలిక రుణాలు ఈ ఇన్వెస్ట్మెంట్ లేదా ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అందజేయడం అనేది జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఈ బ్యాంకు చూసినట్లయితే ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటికి మూలధనం సమకూర్చడం లేదా షేర్స్ని కొనుగోలు చేయడం లేదా డిబెంచర్స్ని కొనుగోలు చేయడం, వాటి ద్వారా చందా పూచి వహించి వాటికి కావాల్సినటువంటి మూలధనాన్ని అందజేసి పరిశ్రమలు అభివృద్ధి అవ్వడానికి కావలసిన విధంగా ఇవి తోడ్పడుతూ ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది చూసినట్లయితే అగ్రికల్చరల్ బ్యాంక్స్ లేదా వ్యవసాయ బ్యాంకుగా మనం చెప్పుకుంటాం. మరి ప్రైమరీ సెక్షన్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రభుత్వం ఈ వ్యవసాయానికే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అయితే మరి వ్యవసాయదారులకు కావాల్సినటువంటి పెట్టుబడి వారికి లేకపోవడంతో పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది లేదా కొన్ని భూములు ఎందుకు ఉపయోగకరంగా లేకుండా ఉండిపోవడం అనేది జరుగుతుంది. వీటిని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం అగ్రికల్చరల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటి యొక్క ముఖ్య విధి ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్. అంటే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి మధ్యతరగతి రుణాలు లేదా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలిక రుణాలు దేనికైతే ఇస్తుంది అని చూసినట్లయితే ఇది 2 నుంచి సాధారణంగా 5 సంవత్సరాల వరకు తీర్చే విధంగా ఉంటుంది. అంటే వ్యవసాయదారులు విత్తనాలు కొనుగోలు చేయడానికి లేదా కొన్ని రకమైనటువంటి ఎరువులు కొనుగోలు చేయడానికి లేదా పనివారికి జీతాలు ఇవ్వడానికి ఇలాంటి స్వల్పకాలిక లేదా మీడియం టర్మ్ క్రెడిట్ అనేది మనకు అవసరం అవుతుంది కాబట్టి ఈ బ్యాంకులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే కొంచెం లాంగ్ టర్మ్ లోన్స్ అనేది దేనికి ఇవ్వడం జరుగుతుందంటే భూమిని అభివృద్ధి చేయడానికి కానీ లేదా ట్రాక్టర్స్ ఇలాంటి కొన్ని పెద్ద రకమైన పనిముట్లు కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక రుణాలు
వచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రైవేట్ బ్యాంకులు తమ బాధ్యత నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్చేంజ్ బ్యాంక్స్. ఎక్స్చేంజ్ బ్యాంక్స్ స్పెషలైజ్ ఇన్ ఫైనాన్సింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్. మరి ఒక దేశంతో ఇంకొక దేశం వ్యాపార సంబంధాలు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేయడానికి ఈ మనకి ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మారకపు విలువలు అంటాము, లేదా ఒక దేశ కరెన్సీని మన దేశ కరెన్సీలోకి మార్చడం, లేదా మన దేశ కరెన్సీని ఇతర దేశ కరెన్సీలోకి మార్చడం, ఇలాంటి ఎక్స్చేంజ్ అన్ని మనకి బ్యాంకు ట్రాన్సాక్షన్ చేస్తుంటుంది. ఎవరైతే మన దేశం నుంచి ఇతర దేశాలు వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకు కావాల్సినటువంటి రుణాలు అందించడమే కాకుండా నగదులు కూడా మార్చి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇతర దేశాలకు ఉపయోగపడే విధంగా, ఇతర దేశాలకి మన దేశాలకు ఉపయోగపడే విధంగా వర్తక సంబంధాల గురించి ఈ ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈనాడు చూసినట్లయితే ప్రతిదీ కూడా ఇతర దేశాల మీద మనం ఆధారపడి ఉంటున్నాం చాలా మటుకు. కాబట్టి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం, లేదా మన దేశం నుంచి ఇతర దేశాలకు దిగుమతి చేయడం అనేది చాలా ముఖ్యమైన పాత్రగా మనం చెప్పచ్చు. అందువల్ల ఈ ఎక్స్చేంజ్ బ్యాంక్స్ ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్. దట్ మీన్స్ టుడే దే డు నాట్ ఎయిమ్ అట్ ప్రాఫిట్స్, దే ఎయిమ్ ఇస్ ద ప్రాఫిట్ సెల్ బ్యాంక్. అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు అనేవి ప్రాఫిట్ మోటివ్ లేదా లాభాల మీద దృష్టి కాకుండా, లేదా లాభాలు ఆర్జించేదే ముఖ్య ఉద్దేశం కాకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విధంగా ఈ బ్యాంకులు రూపొందించడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. దీని తెలుగులో మనం సహకార బ్యాంకులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయా ఊరిలో లేదా రూరల్ ఏరియాలో కొంతమంది కలిసి ఒక బ్యాంకుగా ఏర్పాటు చేసుకొని అందులో వాళ్ళు సభ్యులుగా ఉండి వాళ్ళ సభ్యత్వ రుసుము పే చేసి వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది జిల్లా బ్యాంక్ గాను అలాగే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వీటికి ఎంతగానో సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రామాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకొని దాని ద్వారా అభివృద్ధి చెందడానికి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. మన దేశానికి చూసినట్లయితే భారతదేశానికి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్గా చెప్పవచ్చు. అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క విధులు ఏంటి కూడా చూసినట్లయితే ఆర్బీఐ ఈజ్ అవర్ సెంట్రల్ బ్యాంక్. ద ఫంక్షన్స్ ఈజ్ నోట్ ఇష్యూ, క్రెడిట్ కంట్రోల్, బ్యాంకర్స్ టు ద బ్యాంక్స్, బ్యాంకర్ ఆఫ్ ది గవర్నమెంట్, లెండర్ ఆఫ్ ది కాస్ట్. ఈ సెంట్రల్ బ్యాంకు చూసినట్లయితే మన భారతదేశంలో చలామయ్యే డబ్బుని లేదా నగదుని ఇవే ముద్రిస్తూ ఉంటుంది లేదా ప్రింట్ చేస్తూ ఉంటుంది. అంటే రూపాయి కాకుండా మిగతా ఏవైతే నోట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ లేదా ఆర్బీఐ ముద్రించడం జరుగుతుంది. అదొక ముఖ్య విధి. నెక్స్ట్ రెండోది చూసినట్లయితే క్రెడిట్ కంట్రోల్. మన భారతదేశంలో ఉన్నటువంటి పరపతి, ఈ ద్రవ్యం సంబంధించినటువంటి పరపతి ద్రవ్యం అనే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్, దట్ మీన్స్ మనకి ధరల పెరుగుదల కాకుండా వాటి తగ్గుదలలో ఇది ఎంతో కంట్రోల్ చేస్తూ సహాయపడుతూ ఉంటుంది. మనకి నెక్స్ట్ చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ ఇది బ్యాంకర్గా నిర్వహిస్తూ ఉంటుంది. అంటే మొత్తం బాధ్యత అంటే సూపర్వైజ్ చేయడం లేదా బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ అజమాయిషీలో ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ సెంట్రల్ బ్యాంక్ లేదా ఆర్బీఐ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి ఒక సలహాదారుగా, ఏజెంట్గా ఈ బ్యాంకులు అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ప్రభుత్వంకి వచ్చే ఆదాయాన్ని ఈ బ్యాంకులో డిపాజిట్ చేసి ఏదైతే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయబడిందో ప్రభుత్వం వాటికి ఈ ధనాన్ని కేటాయిస్తూ వాటి యొక్క ద్రవ్య విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఏదైనా బ్యాంకులు దివాలా తీసినప్పుడు వాటిని మరలా కొంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని పునరుద్ధరించి మరలా చక్కగా అది ఇతరులకు ఉపయోగపడే విధంగా తయారు చేసుకుంటారు.
మన దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా భారత ప్రభుత్వం మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ లేదా బ్యాంకుల వర్గీకరణ చేసి అభివృద్ధికి తోడ్పడుతుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.